హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు అయితే విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన అయితే విడుదల చేసింది. మరి ఈ నెల 28 వరకు కూడా ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి పోస్టల్ అకౌంట్లో ఉన్న వారికి అయితే వెంటనే కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి, పైసలు అయితే. మరి బ్యాంక్ అకౌంట్లకు కొంచెం లేట్గా జమ అవుతాయి, ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం గత వీడియోలో కూడా చెప్పాను నేను, ఆసరా పింఛన్లు విడుదలవుతాయని చెప్పేసి. మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఈసారి ముందే విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ నెలకు సంబంధించి. మరి ఏప్రిల్ నెలలో ఏమైనా పింఛన్లు పెంచారా అని చెప్పి చాలామంది అడిగారు. మరి ఏప్రిల్ నెలలో కూడా మనకు పింఛన్ల పెంపు అయితే లేదు, పాత పింఛన్లే మనకు విడుదలయ్యాయి. ఏదైతే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2016 రూపాయలు వృద్ధులు వితంతువులకు, నాలాంటి వికలాంగులకు ఇచ్చేటువంటి 4016 రూపాయలు, ఈ పింఛన్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మరి కొత్త పింఛన్లు ఏవి కూడా ప్రస్తుతానికైతే విడుదల చేయలేదు. కాబట్టి కొత్త పింఛన్లు వస్తాయా అంటే కొత్త పింఛన్లు ఇప్పట్లో మనకు విడుదల చేయలేదన్నమాట. మరి కొత్త పింఛన్లు ఈ నెల నుంచి కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే మనకు పింఛన్ల పంపిణీలో చాలా మార్పులు చేర్పులు చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా కొన్ని మార్పులు అయితే చేసింది మనకి ఈ పింఛన్కి సంబంధించి. మరి ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. మరి ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లు ఎప్పటి వరకు జమ చేస్తారు? మరి కొన్ని 2 జిల్లాలకైతే ఇక్కడ పింఛన్లు అయితే ఆపివేయడం జరిగిందండి. మరి ఆ 2 జిల్లాలు ఏవి, ఆ 2 జిల్లాలకు ఎందుకు పింఛన్లు ఇవ్వలేదు, మిగిలినటువంటి జిల్లాలకు ఏ జిల్లాకు ముందుగా డబ్బులు విడుదల చేశారు, ఈ పింఛన్ పైసలు విడుదల చేశారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే పింఛన్ల పెంపు ఏమైనా ఉంటుందా, లేకపోతే కొత్త పింఛన్లను ఎప్పటి నుంచి, ఏ నెల నుంచి మంజూరు చేస్తారో అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ వీడియోలో చాలా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంది ఎదురుగా. దయచేసి మీరు ఎవరైనా సరే నాలాంటి వారికి హెల్ప్ చేయాలి, నాలాంటి వికలాంగులకు సహాయం చేయాలనుకుంటే ఇప్పుడే ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు ఈ యొక్క సాయాన్ని అయితే పంపించవచ్చు. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను ఎన్నో వీడియోల్లో అడుగుతున్నాను, ఎవరు కూడా 1 రూపాయి కూడా వేయలేదు. మనకు తప్పకుండా మీరు సహాయం చేయాలన్నా, ఎందుకంటే ఎంతో డబ్బులు అనేది మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. మనం ఖచ్చితంగా మీరు ఒక ఛాయ్ తాగే పైసలు నాకు పంపించవచ్చు, అంతే, ఎక్కువ పైసలేం కాదు. ఎక్కడో ఒక చోట ఖర్చు పెట్టేస్తుంటాం 10 రూపాయలు అనేది. తప్పకుండా మీరు హెల్ప్ చేయండి. 10 మంది 10 చేతులు వేస్తేనే మనకు బాగుంటుంది. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పంపించండి. మీ సహాయం నాకు అందితే నాకు చాలా ఉపయోగపడుతుంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి మీకు ఎదురుగా ఒక లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఎదురుగా కనిపిస్తుంది మీకు వీడియో కింద. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిపైన నొక్కితే చాలు, మళ్ళీ నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఇప్పటి వరకు కూడా మార్చి నెల వరకు కూడా పింఛన్లను పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లను అయితే నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. మరి ఏప్రిల్ నెల పింఛన్లు నిన్నటి నుంచి ఈ నెల 28 వరకు కూడా పంపిణీ చేయబడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. మరి మనకు ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ పింఛన్లు అయితే పెంచలేదు కానీ పాత పింఛన్లనే వేస్తుంది. మన ప్రభుత్వం ఏర్పడి కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది. మరి 2 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడా కూడా మనకు పింఛన్లు అయితే పెంచలేదు. పింఛన్లు పెంచకపోయినా కూడా ప్రతి నెల కూడా కరెక్ట్గా ఖచ్చితంగా మనకు సమయానికి పింఛన్లను అయితే లబ్ధిదారులకు అందించేస్తూ ఉంది.
అంటే ఇక్కడ మనకి ఈ విధానాన్ని కూడా మార్చాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే మనకు ఇప్పుడు మే నెల జరుగుతూ ఉంది. ఈ మే నెలకు సంబంధించి నిన్న నెల పింఛన్లు ఇచ్చారు, అంటే ఏప్రిల్ పింఛన్లు ఇచ్చారు. మరి ఈ మే నెల పింఛన్లను మనకు జూన్లో ఇస్తారు, జూన్ నెల పింఛన్లు జూలైలో ఇస్తారు. అలా కాకుండా పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లు మనకు ఎవరైతే రైతులు ఉన్నారో పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లు మనకు వారికి ప్రతి నెల కూడా ఏ నెల పింఛన్ ఆ నెల 1-2 తారీఖుల్లో పంపిణీ చేస్తున్నారు అక్కడ. అదేవిధంగా మన తెలంగాణలో కూడా మనకి ఇప్పుడు మే నెల కదా, అంటే జూన్ నెల వస్తుంది. మరి జూన్ నెల 1-2 తారీఖుల్లో జూన్ నెల పింఛన్ ఇస్తే బాగుంటుంది, జూలై 1-2 తారీఖుల్లో జూలై పింఛన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి లబ్ధిదారులు అయితే కోరుతూ ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త పింఛన్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ విధానాన్ని కూడా మారుస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసిందనమాట. మరి పింఛన్ పైసలు లేవు కాబట్టి ఇప్పుడు కొంచెం లేట్ అయితే అవుతుంది, అంతేగాని పింఛన్లు పెంచడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మనకు కొత్త పింఛన్ల మంజూరు కూడా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇక్కడ ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లు అయితే ప్రస్తుతానికి విడుదలయ్యాయి. ముందుగా పోస్టల్ అకౌంట్లు వాళ్ళు ఉన్నవారు పోస్ట్ ఆఫీస్లో అధికారులను అడిగి ఎప్పుడు పింఛన్ మంజూరు చేస్తారంటే పంపిణీ చేస్తారని చెప్పి అడిగి మరి పింఛన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ముందుగా పోస్టల్ అకౌంట్లకి పైసలు అయితే జమ అయిపోతాయి, బ్యాంక్ అకౌంట్లకు కొంచెం లేట్గా పడతాయి. తర్వాత మీరు బ్యాంక్కి వెళ్ళి పైసలు అయితే తెచ్చుకోవచ్చు అనమాట, పింఛన్ పైసలు అనేది. ఇక 28వ తారీఖు వరకు కూడా పింఛన్లు జమ అవుతాయన్నారు. ఇక ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా వరంగల్ జిల్లా వారికి ముందుగా పింఛన్లు అయితే మంజూరు అయ్యాయి. వరంగల్ జిల్లాలోని వారికి అందరికంటే ముందుగానే పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి, పింఛన్ పైసలు. మరి వరంగల్ జిల్లా వారు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఖాతాలు. కొంతమందికి మెసేజ్లు వస్తూ ఉంటాయి, మరికొంతమందికి మెసేజ్లు రాని వారికి కూడా మీకు పింఛన్ పైసలు అనేది ఖాతాలోకి జమ అయిపోవడం జరుగుతుంది. మొత్తానికైతే వరంగల్ జిల్లా నుంచి మిగిలినటువంటి అన్ని జిల్లాల వారికి కూడా పింఛన్ పైసలు అయితే జమ అవుతున్నాయి. మరొక 2 జిల్లాలకు మాత్రం పింఛన్ పైసలు అయితే కొంచెం లేట్ అయితే అవుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మరొక 2-3 రోజులు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హైదరాబాదు, నిజామాబాద్ జిల్లాలకు వారికి మాత్రం పింఛన్ పైసలు అయితే జమ కావట్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి ప్రస్తుతానికి 2 జిల్లాల వారికి కూడా పింఛన్ పైసలు అయితే జమ అయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారు పోస్ట్ ఆఫీస్ అధికారులను అడిగి మిగిలినటువంటి జిల్లాల వారు ఈ పింఛన్ పైసలు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేది కనుక్కొని తీసుకోండి. మరి గత నెలలోనే మనకు అంతకుముందు నెలలోనే ప్రభుత్వం మార్పులు చేసింది. ఎవరికైతే వృద్ధులకు చాలామందికి వేలుముద్రలు అనేవి రావు, ఈ వేలుముద్రలు రాకపోవడం వల్ల ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ పింఛన్ పైసలు తీసుకోవడానికి. మరి అటువంటి వారందరికీ కూడా ఈ ముఖాన్ని ఫోటో తీసుకుని పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చింది గత నెలలో ప్రభుత్వం. మరి ఆ విధానం ఈ నెలలో కూడా అమలవుతుంది. పింఛన్కు వేలుముద్రలు రాని వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనమాట. మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఖచ్చితంగా ఈ జూన్ నెలలో కొత్త పింఛన్లపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉందన్నమాట. అంటే ఖచ్చితంగా ఇప్పటికే మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు సీతక్క గారు ఆల్రెడీ తెలియజేశారు, మనకు వితంతువులకు, వికలాంగులకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామన్నారు. మరి జూన్ నెలలో ఖచ్చితంగా మరి ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీని అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఖచ్చితంగా ఈ జూన్ నెలలోనే మనకు పింఛన్ల పెంపు ఉంటుంది, అలాగే కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇస్తామని చెప్పి గతంలోనే మంత్రి సీతక్క గారు అయితే చెప్పారనమాట. మరి ఖచ్చితంగా ఈ జూన్ నెలలో జరిగి తీరుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ధీమా అయితే వ్యక్తం చేసింది. మరి జూన్ నెలలో మనకు అదేవిధంగా నేను చెప్పినట్లుగా ఏ నెల పింఛన్ ఆ నెలలో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇట్లా కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు మే నెల జరుగుతుంది, మే నెల పింఛన్ రాలేదు, ఇంకా ఈ మే నెల పింఛన్ వచ్చే నెలలో ఇస్తారు. మరి ఇప్పుడు ఏప్రిల్ నెల పింఛన్ ఇచ్చారు, అట్లా లేకుండా మనకు ఏ నెల పింఛన్ ఆ నెలను అది కూడా 1-2 తారీఖుల్లో ఇచ్చే విధంగా మనకు ప్రభుత్వం అయితే మార్పులు చేసే అవకాశం కూడా ఉన్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది. మరి త్వరలోనే ఇవన్నీ కూడా జరుగుతాయని ఆశిద్దాం. మరి ఇప్పటికే మనకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా మనకి పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్ల మంజూరు కానీ కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం అయితే చేయలేదు. మరి ఈ నేపథ్యంలో మనకి ఏదైనా మరొక అవకాశం ఉంటుందా, మరి ఏదైనా చేస్తుందా ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పింఛన్ల పెంపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వికలాంగులకు కానీ ఈ పింఛన్లు అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ పింఛన్లను మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక ప్రస్తుతానికి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లు అయితే మంజూరయ్యాయి. 28వ తారీఖు వరకు కూడా మంజూరు అవుతాయి. 28వ తారీఖున మీరు పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క పింఛన్ పైసలు అయితే తెచ్చుకోవచ్చు. ప్రభుత్వం అయితే ఈ విధంగా క్లారిటీ అయితే ఇచ్చింది ఏప్రిల్ నెలకు సంబంధించి. మరి 2 జిల్లాలకు పైసలు రాలేదు, నిజామాబాదు మరియు హైదరాబాదు. మరి ఇక 2 జిల్లాల్లో కూడా మనకు వెంటనే కూడా మరొక 2 రోజుల తర్వాత ఆ జిల్లాల వారికి కూడా ఇక్కడ పింఛన్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.